గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు 99 టీవీ. నేను లక్ష్మి. ఇక బులెటిన్లో డీటెయిల్స్ చూస్తే భారత్ పాకిస్తాన్ల మధ్య మరోసారి యుద్ధ వాతావరణం నెలకొనింది. జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదులు జరిపిన కాల్పులకు ప్రతిచర్యగా దిగిన భారత్ పాక్లోకి వెళ్లేటువంటి సింధు జలాలను నిలిపివేల్చింది. అంతేకాకుండా ఢిల్లీలోని పాక్ అంబాసిడర్ దేశం విడిచి వెళ్లాలని ఆదేశించింది. పాకిస్తాన్కు చెందిన పౌరులకు అందజేసేటువంటి అన్ని వీసాలను కూడా రద్దు చేసింది. దీంతో అప్రమత్తమైన పాక్ భారత్ పౌరులు తమ దేశం విడిచిపోవాలి అంటూ ఆదేశాలు జారీ చేసింది. పాక్ సైన్యం సెలవులు రద్దు చేసిన అదే ఆర్మీ అధికారులు భారత్ ఆర్మీ దాడులకు ప్రతిదాడులు చేయాలని ఆదేశించింది. భారత్ సింధు జలాలను నిలిపివేయడం అంటే యుద్ధం ప్రకటించడమే అని వ్యాఖ్యానించింది. భారత్ పాకిస్తాన్ల మధ్య మరోసారి యుద్ధ వాతావరణం నెలకొనింది. జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదులు జరిపినటువంటి కాల్పులకు ప్రతిచర్యగా దిగిన భారత్ పాక్లోకి వెళ్లేటువంటి సింధు జలాలను కూడా నిలిపివేసింది. అంతేకాకుండా ఢిల్లీలోని పాక్ అంబాసిడర్ దేశం విడిచి వెళ్లాలని ఆదేశించింది. పాకిస్తాన్కు చెందిన పౌరులకు అందజేసే అన్ని వీసాలను కూడా రద్దు చేసింది. దీంతో అప్రమత్తమైన పాక్ భారత పౌరులు తమ దేశం విడిచిపోవాలి అంటూ ఆదేశాలు జారీ చేసింది. పాక్ సైన్యం సెలవులు రద్దు చేసిన అదే ఆర్మీ అధికారులు భారత్ ఆర్మీ దాడులకు ప్రతిదాడులు చేయాలని ఆదేశించింది. భారత్ సింధు జలాలను నిలిపివేయడం అంటే యుద్ధం ప్రకటించడమే అని వ్యాఖ్యానించింది.